దీనికి లక్షణాలు ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ విష జ్వరాలలో ఉండే లక్షణాలు, డెంగ్యూ జ్వరాలలో కూడా ఉంటాయి, కోవిడ్లో కూడా చూసినాం ఇట్లాంటి. ఏదైనా సెప్టిక్ ఎక్కువైందంటే ఇట్లా, ఇది ఎవరికి తెలవాలా? వాసన వస్తలేదు, వేరే లక్షణాలు లేవు, ఏ టెస్టులలో బయటపడతలేదు. సో ఇట్లాంటి కేసులు అన్నీ చూసి 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 బాగా చలించిపోయిన బ్రదర్. నేను ఈ విషయం గురించి ఇప్పుడు కొత్తగా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. ఓకే, ఎంత మాట్లాడినా ఏముంటుంది, ఏదో అనదర్ వీడియో లాగా చూస్తారు, దాని అందరితో మర్చిపోతుంది, మన గురించి కాదు. కానీ ఎందుకంటే ఇదని ఎంతమంది ఉంటారు. కానీ అంటే మీరు చెప్తుంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, ఏమనంటే ఇప్పుడు ఒక మందు కనిపెట్టినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి విరుగుడు కనిపెట్టాలి. సో అట్లుంటేనే జనాల మధ్యలోకి రావాలి, అది అంటే బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు యూజ్ చేయాలి. ఇదొక క్వశ్చన్ అది. అదే దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ ఎన్ని కేసెస్ ఉండొచ్చు సంవత్సరానికి? సో మీరు అడిగిన మొదటి ప్రశ్నకి బేసిక్గా ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, హర్బిసైడ్స్ కానివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించిన కెమికల్స్, ఇంకా ఇండస్ట్రియల్ కెమికల్స్ ఏదైనా కూడా మీరు అన్నట్టు యాంటీడోట్ ఉండాలి. అవును, యాంటీడోట్ ఉంది అంటే ఆ డబ్బా మీద క్లియర్గా రాస్తారు, యాంటీడోట్ ఇంజెక్షన్ అట్రోపిన్ ప్రాలిడాక్సిమ్, ఇది ఇమ్మీడియట్ మెడికల్ కేర్ తీసుకోండి అని చెప్పి రాస్తారు. ప్లస్ అది ఎంత హార్మ్ఫుల్ అన్నదానికి ఆ కలర్ కోడింగ్ ఉంటుంది. ఈ డైమండ్ సింబల్ వేసి, డేంజర్ సింబల్ ఒకటి వేసి, బ్లూ, ఎల్లో, రెడ్ ఇట్లా వేస్తారు. వీటి లేని వాటికి ఎంత డేంజర్ ఉంది అన్నట్టు పర్సెంటేజ్, దానికి కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. అదే ఇది లేని దానికి ఏం చేస్తారంటే దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్లు ఏం లేదు, డేంజరు, సీక్ ఇమ్మీడియట్ మెడికల్ హెల్త్ కేర్ అని చెప్పేసి అంటారు. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ మిగతా అన్నిటి కూడా ఏదైనా కూడా కెమికల్ అనేది బాడీకి ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. కానీ దీనిలో కనీసం ఛాన్స్ కూడా లేదు కదా, ఛాన్స్ కూడా లేదు. రైతులకు కూడా కంపల్షన్ కాదు, దీనికంటే ఆల్టర్నేట్ మెథడ్స్ చాలా ఉన్నాయని చెప్పి వివరిస్తున్నాం మనం. సో ఇది ఎందుకు ఉండాలా? 75 కంట్రీల పైన బ్యాన్ ఉంది బ్రదర్. 75 కంట్రీలు తయారు చేసిన ఆస్ట్రియా కంట్రీ కంప్లీట్ బ్యాన్ ఉంది, యూరోపియన్ యూనియన్ మొత్తం బ్యాన్ ఉంది. ఓకే, మేజర్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద వరల్డ్ సింజెంటా, స్విట్జర్లాండ్ హెడ్ ఆఫీసు, అక్కడ బ్యాన్ ఉంది. మన పక్కనున్న వ్యవసాయ ఆధారిత కంట్రీలు మనలాగానే కాంబోడియా, థైలాండ్, చైనా, బ్రెజిల్ అన్ని బ్యాన్ ఉంది. మన దేశంలో చూసుకున్నా కూడా ఒరిస్సాలో 23 నుంచి బ్యాన్ ఉంది, 2023 నుంచి. ఓకే, కేరళలో బ్యాన్ చేసిరు, దాని తర్వాత మళ్ళీ ఏదో కోర్టు కేసులు అదని చెప్పి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ తోటి రివోక్ చేసారు. ఓకే, ఒడిశాలో కూడా ప్రాబ్లం ఇది, పర్మనెంట్ బ్యాన్ కాలేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి 60 days వరకు బ్యాన్ చేసే స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 60 days ప్రొలాంగ్ చేసుకుంటూ కంప్లీట్ బ్యాన్ చేసారు. 2023 నుంచి ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీనివల్ల అంటే ఉపయోగాలు అనేటి కంటే అనర్థాలు ఎక్కువైతున్నాయి.